అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఫెడ్ ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్ 644 పాయింట్లు నష్టపోయి 80,951 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 203 పాయింట్ల నష్టంతో 24,609 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే యాసర్, చెప్పండి, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలాలు ఎలా ఉన్నాయి? స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయా, లాభాలు ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్నటి లాభాలకు ఇవాళ బ్రేక్ పడినట్లు చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్ నష్టపోవడానికి అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వివరించారు. దీనికి తోడు ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పవనాలు కావచ్చు, ట్రంప్ టారిఫ్ల గురించి ఆందోళనలు, అంతర్జాతీయంగా వృద్ధి మందగమనం వంటి కారణాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయని చెప్పొచ్చు. దీనికి తోడు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ వంటి ప్రధాన షేర్ల అమ్మకాలు సూచీలను కిందికి లాగాయి. దీంతో ప్రారంభంలోని మార్కెట్ ఇవాళ 400 పాయింట్లు కోల్పోయి సెన్సెక్స్ క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. అటు మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 644 పాయింట్లకు పైగా నష్టంతో 80,951 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ విషయానికి వస్తే 203 పాయింట్ల నష్టంతో 24,609 వద్ద ఇవాళ నిఫ్టీ క్లోజ్ అయింది. అది ఆఖరిలో కొనుగోలు మద్దతుతో సూచీలు కొద్దిగా కోలుకున్నాయని చెప్పవచ్చు. మరోవైపు సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, పవర్ ప్రైమ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యుఐఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఐఎం, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఇవాళ భారీ నష్టాలను చవి చూశాయని చెప్పొచ్చు. అటు లాభాల విషయానికి వస్తే ఎయిర్టెల్ కావచ్చు, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎయిర్టెల్, హీరో మోటార్ కార్ప్, జియో ఫైనాన్షియల్ షేర్లు ఇవాళ లాభపడ్డాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా చెప్పినట్లయితే ఇవాళ మార్కెట్ నష్టాలు ముఖ్యంగా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం స్పష్టత కొరవడినందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ కూడా నష్టాల్లో ముగిశాయి. కొన్ని మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇవి లాభాల్లో ఉండేటివి అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. మరికొన్ని చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రం నష్టాల్ని మూటగట్టుకున్నాయి. అండ్ మొత్తంగా దీంతో సెన్సెక్స్ 644 పాయింట్లు నష్టపోయి 80,951 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అట్లాగే నిఫ్టీ 203 పాయింట్ల నష్టంతో 24,600 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.